ఓకే. అండ్ వాళ్ళ తండ్రి సో, ముత్యాల రెడ్డి గారైతే సో, మెయిన్‌గా ఆ స్టేడియంలో ప్రత్యేకంగా ఆ సెంచరీ కోసమే వచ్చి చూస్తున్నారా అనిపిచ్చి, ఆ తర్వాత ఆనందం గాని, సో, సెంచరీకి దగ్గర పడుతున్న టైంలో ఆయన పడిన టెన్షన్ గాని, అంటే మనకు గూడా ఆ టైప్ ఆఫ్ టెన్షన్ అనేదే ఉంది. ఆయన ద్వారా మనం గూడా అక్కడ ఉన్నామే అనిపించేలా చేసిందనమాట. ఇట్ వాజ్ ఎన్ ఎమోషనల్ మూమెంట్. ముత్యాల రెడ్డికే కాదు, చూస్తున్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మనలో ఎవరికైనా నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నిజంగా కళ్ళ నుంచి ఓ 2 కన్నీటి చుక్కలు కూడా రాలుతాయి. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ ముత్యాల రెడ్డి, హ్మ్. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం, మంచి సెక్యూర్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసుకుని కొడుకు కోసం దాన్ని త్యాగం చేసి, అతను కొడుకు భవిష్యత్తు వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యి, వైజాగ్లో అయితే అతనికి మంచి కోచింగ్ వస్తుంది, వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో ఆడి నితీష్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు హ్మ్. ఏంటంటే, నేను మొదట్లో కొంచెం ఫన్ కోసం ఆడేవాడిని క్రికెట్. అంటే అప్పుడు చిన్న ఏజ్లో ఎలా ఆడతారు, ఏదో సరదాగా ఆడుకునేవాడిని. కానీ ఒకసారి మా ఫాదర్ చూశాను, ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం చూశాను, ఏడవడం చూశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ క్రికెట్ నేను మామూలుగా సరదాగా ఆడడం కాదు, నేను దీన్ని ఒక కెరియర్గా మలుచుకోవాలి, నేను ఇండియాకి అంటే ఒక స్థాయికి వెళ్ళాలి అని అతను డెసిషన్ తీసుకుని అతను కష్టపడకుండా ఇలా రాదు. ఎందుకంటే ఇండియాలో ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలంటే యూ హ్యావ్ టు పుట్ అప్ లాట్ ఆఫ్ వర్క్. హ్మ్. మీరు ఫిజికల్గా ఫిట్నెస్ కానీ అన్నీ చాలా ఇంప్రూవ్ చేస్తారు, ఇంజరీస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో మనకి ఎందుకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ వస్తారు, యాహ్! ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ రారు. ఎందుకంటే దానివల్ల మీరు ఇండియన్ పిచెస్ మీద మీరు చాలా వేగంగా బౌలింగ్ చేయాలి, ఇంజరీస్ అవుతాయి. హ్మ్. దానివల్ల మీ బ్యాటింగ్ బాగా వచ్చినా మీరు సగం రోజులు టీం బయట ఉంటారు. సో అందుకని మన ఇండియాలో రారు. మీకు మీడియం పేస్ వేస్తే బౌలర్ రన్స్ ఇచ్చేస్తారు. యాహ్! సో అందుకని ఆ ఫిట్నెస్ అతను మెయింటైన్ చేసుకుని చాలా శ్రద్ధగా వచ్చాడు. విరాట్ కోహ్లీ వీరాభిమాని. విరాట్ కోహ్లీతో ఒకప్పుడు సెల్ఫీలు తీసుకున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి పక్కన నిలబడి విరాట్ కోహ్లీ ద్వారా తన మెయిడెన్ టెస్ట్ క్యాప్ కూడా అందుకున్నాడు. హ్మ్. అది కూడా అతను చెప్పాడు, విరాట్ కోహ్లీ నుంచి అందుకోవడం. విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి కోహ్లీ ఫ్యాన్గా పెరిగాను నేనని చెప్పి. యాహ్! విరాట్ కోహ్లీ ఆ క్యాప్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, నేను నిన్ను దగ్గర నుంచి చూశాను, నువ్వు ప్రాక్టీస్ చేసే విధానం, ట్రైనింగ్ చేసే విధానం చూశాను, నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే అదే కారణం. సో చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అతను. హ్మ్. సో ఏమాత్రం మామూలుగా ఏంటంటే ఇండియాకి ఆడుతున్నాం మనం, ఇండియాకి ఆడుతుంటే మీకు బోల్డెన్ కంఫర్ట్స్ ఉంటాయి, యాహ్! బోల్డెన్ డైవర్షన్స్ ఉంటాయి. కానీ అతను ఏంటంటే ఇప్పటికీ ఆట మీద ఫోకస్ విరాట్ కోహ్లీ అదే మాట చెప్పాడు క్యాప్ హ్యాండ్ ఓవర్ చేస్తూ, నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే నీ ట్రైనింగ్, నీ ఫోకస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది రావడానికి కారణం ఏంటో అని చెప్పి. సో అది అతనికి ఉన్న హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ చేస్తాడు, అతనికి గేమ్ మీద ఆ ఫోకస్ ఉందనేది మనకి క్లియర్గా అర్థం. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి సార్. మన సహచరులు, మనం పనిచేసిన కో కామెంటేటర్స్ వాళ్ళందరూ సో, మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా సో, నితీష్ రెడ్డి బ్యాటింగ్ స్టైల్‌ని కూడా కంప్లీట్‌గా విరాట్ కోహ్లీ దాంతో కూడా కంపారిజన్ చేస్తూ ఆ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడడం కానీ, సో, కొన్ని కవర్ డ్రైవ్స్ విషయంలో కూడా సేమ్ ఆ టైపు చేశారు. సో, ఫ్యూచర్ కోహ్లీని మన ఈ రెడ్డిలో చూసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? నేనైతే ఇప్పుడే అంటే టూ ఎర్లీ టు సే దట్. చాలా బాగా ఆడుతున్నాడు, చాలా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్. కానీ మరో విరాట్ కోహ్లీ అవుతాడనేది మనకి కాలమే సమాధానం ఫ్యూచర్ చెప్పాలి. హ్మ్. ఇప్పుడే టూ ఎర్లీ టు సే దట్. కానీ అతనుకున్న టెంపర్మెంట్ మెయిన్గా, ఇప్పుడు టెక్నిక్ చాలా మందికి ఉంటుంది, యాహ్! కానీ టెక్నిక్తో పాటు టెంపర్మెంట్ ఉంది, ఆ బిగ్ మ్యాచ్ ఆడే ఒక ధైర్యం ఉంది, తెగువ ఉంది. కాబట్టి హీ విల్ గో ప్లేసెస్. ఖచ్చితంగా అతను ఒక మంచి స్టార్గా ఆల్రెడీ ఈ రోజు ఇన్నింగ్స్తోనే ఒక స్టార్ అయిపోయాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి హాజ్ బికమ్ ఏ బ్రాండ్ నౌ. యాహ్! సో అది ఇప్పుడు ఈ సక్సెస్ నుంచి చాలా ట్రాపింగ్స్ ఉంటాయి. హ్మ్. సక్సెస్ చేసే ట్రాపింగ్స్ని వాటినన్నిటినీ సరిగ్గా హ్యాండిల్ చేసుకోగలగాలి. హ్యాండిల్ చేసుకుని మనం వీ హ్యావ్ సీన్ ది కేసెస్ ఆఫ్ పృథ్వీ షా లాంటి వాళ్ళు, వినోద్ కాంబ్లీలు అవన్నీ చూసాం. సో చాలా యంగ్ ఏజ్లో ఇతనికి మంచి పేరు వచ్చేసింది. చాలా ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ఇదొక్కటే కాదు, టీ20 రేపు పొద్దున ఐపీఎల్ వస్తే ఐపీఎల్లో అతని గ్లామర్ మరింతగా పెరిగిపోతుంది. యాహ్! సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకుని అన్ని ఫార్మాట్స్కి తన ఫార్మాట్స్ కరెక్ట్గా ఎందుకంటే హీ ఈజ్ ఏ ఫాస్ట్ బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఏ ఫార్మాట్స్లో ఆడాలి, దేంట్లో తన కాన్సన్ట్రేషన్ ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా అతను ప్రాపర్గా కనుక తన లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయగలిగితే, మీరంటే విరాట్ కోహ్లీ అనేది ఇప్పుడే మనం ఏం చెప్పలేం, మరో విరాట్ కోహ్లీ ఎలా అవుతారని ఎలా చెప్తాం. బట్ హీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ ఇండియా ప్లేయర్ ఇన్ అక్రాస్ ఫార్మాట్స్. అన్ని ఫార్మాట్స్ మనకు వచ్చే ఒక అద్భుతమైన ప్లేయర్గా ఎమర్జ్ అవుతారని చెప్పచ్చు. అండ్ మిగతా మ్యాచ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సార్. ఈ బౌడగస్కర్ మరి ఎంసీజీలో జరుగుతున్న మ్యాచ్ 3 రోజులైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందండి ఈ మ్యాచ్‌లో? రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ 3 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. ఓకే. ఆస్ట్రేలియా గెలవచ్చు, ఇండియా గెలవచ్చు, డ్రా కూడా కావచ్చు. హ్మ్. డ్రాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే థర్డ్ డే అయిపోయింది. వాళ్ళు ఇండియా ఎంత బ్యాటింగ్ చేసినా ఒక అరగంట, 30 గంట బ్యాటింగ్ చేయరు.
తర్వాత ఆస్ట్రేలియా విల్ ప్లే దర్ సెకండ్ ఇన్నింగ్స్. వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో క్విక్గా రన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ 100 రన్స్ అరౌండ్ 100 రన్స్ లీడ్ ఉంది. ఇప్పుడైతే 116 ఉంది. 100 రన్స్ లీడ్ అనుకుందాం. ఒక 200, 250, 350 కంటే తక్కువ టార్గెట్ ఇయ్యరు. ఇండియా ఎంత డేంజరస్ సైడ్ వాళ్ళకి తెలుసు. ఓకే. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కానీ, లేకపోతే రిషబ్ పంత్ లాంటి వాళ్ళు, నితీష్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ యంగ్స్టర్స్ ఉన్నారు కదా, Yeah. వీళ్ళు ఎవరో తగులుకున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద స్కోర్నైనా ఇప్పుడు T20 జమానాల్లో చేజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టార్గెట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ హెస్ బికమ్ వెరీ వెరీ ఈజీ. ఓకే. సో వాళ్ళు అంత ఈజీ టార్గెట్ అయితే ఇవ్వరు, స్టిఫ్ టార్గెట్ ఇస్తారు. స్టిఫ్ టార్గెట్ ఇవ్వాలంటే దే హ్యావ్ టు కన్జ్యూమ్ టైం. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ 4th డే లాస్ట్ 1 అవర్ ఇండియాకి బ్యాటింగ్ ఇస్తారు. సో లాస్ట్ 1 అవర్ సర్వే కావాలి ఇండియన్ టీం, అండ్ 5th డే మొత్తం సర్వే కావాలి. వెదర్ కూడా అక్కడ కొంచెం ఫికిల్ వెదర్ ఉంది, లైట్ ప్రాబ్లం ఉంది. మెల్బోర్న్లో ఏమని చెప్తారంటే మీకు ఆల్ 4 సీజన్స్ ఒకేసారి వస్తాయి, ఒకే రోజు వస్తాయి. బాగా ఎండ కాస్తుంది, వర్షం పడుతుంది, చలి, అన్ని రకాలు ఉంటుంది అక్కడ. ఓకే. సో అది చూసాం మనం. ఫస్ట్ డే భయంకరమైన వేడి ఉంది, సెకండ్ డే చాలా అందరూ స్వెటర్లు వేసుకోవడం చూసాం. సో అక్కడ ఈరోజు వర్షం పడింది కాస్త. ఇలాంటి సిచ్యుయేషన్లో వెదర్ నుంచి కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే డ్రా చేసుకోవడానికి ఇండియా ఎక్కువ అవకాశం ఉంది. ఇంకొక ఇండియా గెలవడానికి అవకాశం ఏంటంటే ఇండియా కనుక 100 రన్స్ లీడ్ ఉన్న తర్వాత వాళ్ళని 200కి బుమ్రా లాంటి వాళ్ళు మంచి పెళ్ళేసి అవుట్ చేస్తే 300 ఈజ్ అవర్ టార్గెట్, వీ కెన్ గో ఫర్ ద టార్గెట్. Yeah. అదొకటి. లేదు మన బ్యాటింగ్ ఇలాగే ఆడితే, మన సీనియర్లు ఇలాగే ఆడుతూ పోతే, రిషబ్ పంత్ అలాంటి విచిత్రమైన షాట్లు ఆడుతూ పోతే మనం వన్ డే బ్యాటింగ్ చేయడం అంత ఈజీ ఏం కాదు ఇప్పుడున్న బ్యాటింగ్ లైనప్ ఉన్న ఫామ్ చూస్తే. ఓకే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తే ఆల్ 3 రిజల్ట్స్ పాసిబుల్, బట్ డ్రాక్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది అట్ దిస్ స్టేజ్. కానీ మీరు అన్నట్టే సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే డ్రా వైపే వెళ్ళేలా ఉంది. క్లైమేట్ కూడా ఒక కీ రోల్ ప్లే చేసే Yeah. అవకాశాలు కూడా ఉన్నాయనిపిస్తూ ఉంది. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.